విలయాన్ని చూసిన వయనాడ్లో ఇంకా విషాదకర పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 200కు పైగా మృతదేహాలను గుర్తించగా అనేక మంది జాడ ఇంకా లభించలేదు. దీంతో 2 వారాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. సుమారు 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు పేర్కొన్నారు. వీరి కోసం చెలియార్ నది పరిసర అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. వయనాడ్లో జూలై 30న కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 229 మంది చనిపోయినట్లు కేరళ ప్రభుత్వం పేర్కొంది. వీరిలో 51 మందిని ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపింది. వీరికి సంబంధించిన DNA నివేదిక ఆగస్టు 13లోగా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే 198 శరీర భాగాలను సైతం గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు దాదాపు 130 మంది ఆచూకీ ఇంకా లభించలేదని ప్రభుత్వం వెల్లడించింది. వీరి కోసం గడిచిన 2 వారాలుగా ముమ్మర గాలింపు కొనసాగుతోంది. NDRF, పోలీస్, ఫైర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు చెందిన 190 మంది సభ్యుల బృందం వరదలు చోటు చేసుకున్న ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. గల్లంతైన 130 మంది ఆచూకీ కోసం చెలియార్ నది, దాని పరివాహక ప్రాంతాలు, సమీప అడవులపై దృష్టి సారించినట్లు ADGP MR అజిత్ కుమార్ వెల్లడించారు. అన్ని ప్రాంతాలను ఇప్పటికే ఒకసారి గాలించామని, తాజాగా చెలియార్ నది, దాని తీర ప్రాంతాలపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఎగువ ప్రాంతం మొత్తం పూర్తి కాగా ప్రస్తుతం దిగువన తమ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అయితే నీటి స్థాయిలు తగ్గడంతో మృతదేహాలు బయటకు వస్తున్నాయని చెప్పారు. మరోవైపు భారీ వర్షం కారణంగా సెర్చ్ ఆపరేషన్కు అంతరాయం కలుగుతోంది. అయితే సోమవారం చేపట్టిన గాలింపులో పలు శరీర భాగాలు లభ్యమైనట్లు సమాచారం. కాంతన్పరా వాటర్ ఫాల్స్ వద్ద గాలింపు చేపట్టిన బృందాలకు శుక్రవారం 3 మృతదేహాలు కనిపించాయి. ఈ మృతదేహాలను శనివారం ఎయిర్ లిఫ్ట్ చేశారు. అయితే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి రెస్క్యూ టీమ్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదే ప్రాంతంలో శనివారం సాయంత్రం 2 బాడీ పార్ట్స్ రికవర్ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది.